ఇందిరా పార్క్ వద్ద ఆగస్టు 27న జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరిన రంగారెడ్డి జిల్లా టీజీఓ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కె రామారావు మరియు శ్రీనేష్ కుమార్ నోరి. టీజీఓస్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కె రామారావు మరియు శ్రీనేష్ కుమార్ నోరి నేతృత్వంలో కార్యవర్గ సమావేశం ఈరోజు కొంగరకలాన్లోని ఐడిఓసిలో పలు కీలక అంశాలను చర్చించి క్రింది కార్యక్రమాలు ఏకగ్రీవంగా నిర్ణయించింది. 1. టీజీఈ జేఏసీ మరియు టీజీఓస్ కేంద్ర అసోసియేషన్ కార్యక్రమాలు. టీజీఈ జేఏసీ మరియు టీజీఓస్ కేంద్ర అసోసియేషన్ తీసుకున్న తీర్మానాలు, కొనసాగుతున్న కార్యక్రమాలకు కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ముఖ్యంగా 27 ఆగస్టు 2026 ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా ప్రదర్శన. 1 సెప్టెంబర్ 2026 సిపిఎస్కు వ్యతిరేకంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా. 10 సెప్టెంబర్ 2026 చలో హైదరాబాద్ కార్యక్రమం. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందిస్తూ అధిక సంఖ్యలో పాల్గొనాలని సభ్యులను కోరారు. 2. టీజీఓస్ పరస్పర సహకార గృహ నిర్మాణ సంఘం. టీజీఓస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ పురోగతిని సమావేశంలో సమీక్షించారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను పరిశీలించడంతో పాటు అర్హులైన సభ్యులకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరంపై చర్చించారు. 3. టీజీఓస్ సభ్యత్వ విస్తరణ కార్యక్రమం. జిల్లా స్థాయిలో అసోసియేషన్ను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులను టీజీఓస్ అసోసియేషన్లో సభ్యులుగా చేర్చేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అదనపు కలెక్టర్తో సమావేశం. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీమతి డాక్టర్ కిరణ్మయి ఐఏఎస్ గారిని కలిసి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న 27వ మహాధర్నా కార్యక్రమానికి సంబంధించి వినతి పత్రాన్ని సమర్పించి అవసరమైన సహకారం మరియు మద్దతు అందించాలని కోరడం జరిగింది. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శారదాదేవి గారిని కలిసి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసి అవసరమైన సహకారం మరియు మద్దతు అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ నూతన కంటి వెంకట్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ నర్సిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శాంతిశ్రీ, వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీ నాగేశ్వరరావు, శ్రీ రాకేష్, శ్రీమతి మహేశ్వరి, శ్రీమతి జోష్న, డాక్టర్ నరేందర్, శ్రీ శ్రీనివాస్, శ్రీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గ సమావేశానికి హాజరై తమ విలువైన సూచనలు, సలహాలు అందించి నిరంతరం సహకరిస్తున్న ప్రతి ఒక్క సభ్యునికి కార్యవర్గం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం మనమందరం ఐక్యంగా సమిష్టిగా పనిచేద్దాం. ధన్యవాదాలు.